అయిపోయింది, 2 కవర్ చేసుకునేసి మళ్ళీ హోటల్ రూమ్కి వచ్చేసాను. ఇంకా అన్నీ సెట్ చేసుకునేసి ఇంక ఇక్కడ నుంచి బయలుదేరేయడమే. సో ఇక్కడ హోటల్లో ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ డైరెక్ట్ లోపలికి వెళ్ళడానికి లేదు, ఇక్కడ సెన్సార్ ఉంటుంది. సెన్సార్ దగ్గర కార్డు పెట్టాలి, మనకి ఇస్తారు కదా కీ, ఆ కీ పెడితేనే ఓపెన్ అవుతుంది. బ్యాగ్స్ అన్నీ సర్దేశాను. ఇంకా ఈ రూమ్కి బై బై చెప్పే టైం అయితే వచ్చేసింది. సో చాలా మంచి రూము. సో ఈ హోటల్కి సంబంధించి రివ్యూ చెప్పాలంటే సో ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది ఇక్కడ. సో ప్రాపర్టీని మనకు వాళ్ళు ఎలా ఇచ్చారో మనం కూడా తిరిగి అలానే ఇచ్చేసేయాలి. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, సో ప్రైజెస్ ఎలా ఉన్నాయో, ఏదైనా డ్యామేజ్ చేస్తే ఇలా పే చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేసి నాన్ స్మోకింగ్ రూము. ఒకవేళ కానీ స్మోక్ చేసినట్టు అవి ఉంటుంది కదా, ఆ స్మోక్ చేసింది పౌడరు సంథింగ్, అవి కానీ ఇక్కడ కానీ చూసారనుకోండి 2000 బాట్ సంథింగ్ ఏదో చెప్పారు ఫైన్. అండ్ సో ఇక్కడైతే ఫారినర్స్ ఎక్కువ ఉంటారు ఈ హోటల్లో. సో ఒకవేళ జస్ట్ ఫారినర్స్ని చూడాలి, వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూడాలి అనుకుంటే ఇక్కడికైతే వచ్చేసేయచ్చు. బ్యాచిలర్స్కి పెద్దగా అయితే నేనైతే అనుకోవట్లేదు బాగుంటుందని చెప్పేసి. ప్లస్ ఫ్యామిలీస్ అయితే హ్యాపీగా రావచ్చు ఇక్కడికి. చిన్నదే అన్న చూద్దాము. ఇది వచ్చేసి 1 రూపీ, 1 బాట్, 1 రూపీ కాదు 1 బాట్. అండ్ ఇది వచ్చేసి 5 బాట్స్. ఇది వచ్చేసి 10 బాట్ ఇది. అండ్ ఇది వచ్చేసి 20. సో 20 తర్వాత 50 ఉంటుంది. 50 నోట్ నా దగ్గర లేదు ప్రస్తుతానికి. అండ్ ఇది వచ్చేసి 100. అండ్ ఇది వచ్చేసి 1000. సో ఇవి వీళ్ళ కరెన్సీ, థాయిలాండ్ కరెన్సీ. నా దగ్గర ఈ కాయిన్స్ పోగేస్తున్నా. ఎందుకు పోగేస్తున్నా తెలుసా? 13th వచ్చేసి సోంక్రాన్ ఫెస్టివల్ ఒకటి ఉంది, April 13th. సో ఆ ఫెస్టివల్లో వాటర్ అనేది 10 బాట్ ఇచ్చి మనమే కొనుక్కోవాలి. అది కాబట్టి కాయిన్స్ కావాలి. నోట్స్ పెట్టుకుంటే తడిచిపోతాయి కదా. ఆల్రెడీ వాటర్ ఫైట్ జరుగుతుంది, ఆ వాటర్ ఫైట్లో నోట్స్ తడిచిపోతాయి కాబట్టి కాయిన్స్ క్యారీ చేయాలి. అందుకే ఈ కాయిన్స్ పోగేస్తున్నా. ఇలా ఉంటుంది బ్యాగ్ ప్యాకింగ్. చూసారా? సో ముందర ఒక బ్యాగు, సైడ్ ఒక బ్యాగు, వెనకాల ఒక బ్యాగు, ఇన్ని వేసుకొని ఇప్పుడు మనం పోవాలన్నమాట. సో బ్యాగ్ ప్యాకింగ్ అంటే ఇలానే. అంటే ఇంకా ఇక్కడ నుంచి నార్త్ బస్ టెర్మినల్కి వెళ్ళాలి. సో యాజ్ యూజువల్ గ్రాబ్ ట్యాక్సీ అయితే, బైక్ ట్యాక్సీ అయితే చేశాను. వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చెలో బై టు పటాయా. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా వచ్చేసి స్మోకింగ్ ఏరియా. అలాగనే స్నాక్స్ అలాంటివి కూడా ఉంటుంది. పాప్కార్ను చిన్నపిల్లల కోసం, స్ప్రైట్ ఇలాంటివి కూడా ఈవినింగ్ ఇస్తారు అక్కడ కూర్చుంటే, అడిగితే. ఇంకా అక్కడ కూర్చొని ఇంకా ఇక్కడ వచ్చే వెహికల్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు. మన ట్యాక్సీ వచ్చేసినట్టుంది. భరత్ నార్త్ బస్ టెర్మినల్. ఓకే గో. నేనున్న హోటల్ పేరు హోటల్ జింగ్. హోటల్ జింగ్ లాగానే ఈ బైక్లో కూడా జింగ్ అని తీసుకెళ్తారు ఫాస్ట్గా. ఇక్కడ జిమ్స్ చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి. ఓపెన్ జిమ్.
నేను వచ్చిన గ్రాబ్ ట్యాక్సీ ఇదే. సో ఇంకా ఏసీ ఇక్కడ ఎక్కమై ఉంది కదా, సో ఎక్కమైకి వెళ్ళి ఇక్కడ తీసుకోవాలి టికెట్. 131 బాట్ అంట. సో బస్సులు వచ్చేసి ఆ సైడ్ ఉంటాయి. సో టికెట్స్ ఇలా ఇచ్చారు. ఒక టికెట్ మనకి ఇస్తారు, ఇంకొక టికెట్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ మనకు టైం కూడా ఇచ్చేస్తుంటారు. 11:20 మనకి ఇచ్చిన టైం. ఎక్కమై బస్ స్టేషన్. ఇక్కడ ఉంది చూడండి బస్సు, ఎక్కమై అని. 11:20కి ఎత్తారు కాబట్టి అప్పుడే ఓపెన్ చేస్తాడు. అంతవరకు ఇక్కడ స్టే చేయాల్సిందే. మనకు ఈ టికెట్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బస్ నెంబరు, సీట్ నెంబరు, ఎన్ని గంటలకి అని చెప్పేసి. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బస్ నెంబర్స్ మనం చెక్ చేసుకోవాలి. సో అక్కడ చూసుకుంటే 48-3 ఉంది, అది కూడా ఎకమైకే వెళ్తుంది. సో ఇది 48-33 నేను ఎక్కాల్సిన బస్సు. వచ్చేసాను ఇక్కడికి, ఎక్కమై బస్ టెర్మినల్కి. సో దీని ఈస్టర్న్ బస్ టెర్మినల్ కూడా అనేసి అంటారు ఇక్కడ బ్యాంకాక్లో. అండ్ ఇక్కడ నుంచి ఇంకా సేమ్ మన హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను. హాస్టల్ ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో స్టే చేస్తూ రూమ్ షేరింగ్. అక్కడ ఉంది చూడండి మెట్రో. సో మెట్రో పట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు, కానీ ఇప్పుడు మెట్రో పట్టుకొని మనం ఇప్పుడే బ్యాంకాక్ వచ్చింది. సో ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలియదు కదా, ప్లస్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది మెట్రోలో వెళ్తే. అందుకని చెప్పేసి నార్మల్ బైక్ ట్యాక్సీలోనే వెళ్ళిపోతా ఉన్నాను. ఇక్కడ నుంచి హాస్టల్ 9 కిలోమీటర్స్ దాకా ఉంది. వీళ్ళు దీంట్లో వచ్చేసి ఆ బైక్ ట్యాక్సీలో 70 బాట్స్ పడతా ఉంది. ఇంకా నేరుగా హాస్టల్కి వెళ్ళిపోవాలి. బ్యాంకాక్లో మొన్న ఎర్త్క్వేక్ వచ్చింది కదా, సో ఇప్పుడున్న సిచ్యువేషన్ చూడండి. నార్మల్గానే ఉంది సిచ్యువేషన్, ఏమీ లేదు అసలు. స్ట్రాంగ్ టెక్నాలజీ. ఓన్లీ ఒక్క స్కై స్క్రాపర్ మాత్రమే, కన్స్ట్రక్షన్ స్కై స్క్రాపర్ మాత్రమే పడిపోయింది. చూసుకోవచ్చు మాల్స్, మంచి సిటీ వైబ్ ఉంది ఇక్కడ. క్యాపిటల్ సిటీ అంటే ఆ మాత్రం ఉండాలి. ఆల్మోస్ట్ వచ్చేసాము.
అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోటల్ ఇన్ బ్యాంకాక్ అన్నమాట. అక్కడ కనిపిస్తుంది చూడండి. సో దాని పక్కన నుంచి ఒక సెకండ్ స్ట్రీట్ థర్డ్ స్ట్రీట్ అనుకుంటా.